ఇలా ఈ స్తంభానికి చక్కగా 2-3 తాళ్ళు ఏలాడి కడితే ఆ తాడుని ఆనుకుని పాదులైతే వస్తాయండి. అక్కడ చూడండి మనకి బీరపాదులు అయితే ఎలా పెరిగిపోయినాయో అక్కడ చూసారా. కాయలు వచ్చాక మనం ఏదో కర్రతో కోసుకుందామండి. ఇలా పందిరే లేదు అని బాధపడకండి. చక్కగా ఉన్నంతలోనే మనకి ఏది కుదిరితే అది. నేనైతే ఇలా ఫస్ట్ అయితేనండి పందిరి వేసే పద్ధతి పాత చీరను చింపి వేశానండి. 2వ సంవత్సరం మా వారు ఈ గదికి వేశారండి. 3వ సంవత్సరం చక్కగా 2 గదులకి తనే చక్కగా నాటేసుకున్నారండి. ఎందుకంటారా, మీకు ఫస్టే మీరు మొక్కలు మొదలు పెట్టక ముందే అది చెయ్యండి ఇది చెయ్యండి అంటే చెయ్యరండి మగవాళ్ళు. మీరు ఏం చేస్తారంటే ముందు మొదలు పెట్టండి, ఏదో మీ తంటాలు మీరు పడండి. అప్పుడు ఆ కాపు చూసి ఆ కాయలు చూసి వాళ్ళే మిమ్మల్ని అడగకుండానే మీకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. ఇది అవునంటారా కాదంటారా మీరే నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి.